పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి ఆర్టీవీ వాళ్ళ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీసీ వాల్యూ చైన్ క్లస్టర్ కింద 100% సబ్సిడీ ఏదైతే విత్తనాలు ఇస్తా ఉన్నారో అది వేరుశెనగ కానీ రెడ్ గ్రామ్ కందులు కానీ ఈ మండలంలో కందులకు సంబంధించి 617 మంది రైతులు లబ్ధిదారులు అయితే వేరుశెనగకు సంబంధించి 399 మంది రైతులు లబ్ధిదారులు. లక్షలాది రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏఓ గారు అయితేనేమి, ఏఈఓ గారు అయితేనేమి, డిఓ గారు అయితేనేమి వీళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి చేసిండ్రు. ఈ అవినీతిని నేను వెలికి తీసినప్పటికీ నిన్న యువజన కాంగ్రెస్ విభాగం నుంచి ప్రెస్ మీట్ పెట్టించి అవిటి శేఖర్ అవాకులు చెవాకులు వెళ్ళడం జరిగింది. దమ్ముంటే నిరూపించి లగచల సురేష్ అన్నావు కదా, అవిటి శేఖర్ చూసుకో ఇక్కడ ఉన్నటువంటి రైతుల పేర్లు, వాళ్ళ పాస్బుక్, వాళ్ళ సర్వే నంబరు, వాళ్ళకి శాంక్షన్ అయినటువంటి విత్తనాలు, వీటిని ఏ బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, ఎవరెవరు ఎంత వాటాలు పంచుకున్నారు. మీరు ముఖ్యమంత్రి గారికి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న రైతుల మీద ప్రేమతో మీరు వీటిని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా అధికారులు వీటిని కుట్రపూరితంగా తమ స్వలాభం కోసం రైతులకు నష్టం చేకూరుస్తున్నారు వాటిని అమ్ముకొని. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. ఈ దుర్మార్గులైనటువంటి అధికారులను అదేవిధంగా అవినీతిపరులైనటువంటి నాయకుల మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు నమస్కారం. రాజచాల హకింపేట రైతులం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే కొడంగల్ తాలూకాకు 100% సబ్సిడీ మీద కందులు వేరుశెనగ సప్లై చేశాడు. దాదాపు 690 చిల్లర కందులు రైతులకు కందులు, 393 మందికి వేరుశెనగ సబ్సిడీ మీద ఇచ్చిండు. ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ రైతులకు ఏ ఒక్క గింజ ఇవ్వలేదు, విత్తనం గింజ ఇప్పటి వరకు సప్లై చేయలేదు. అవి ఇచ్చిన గింజలన్నీ తీసుకున్నట్టు ఆ గోదాముల నుంచి ఖాళీ అయిపోయినాయి. మధ్యవర్తుల అధికారులు తీసుకొని ఖాళీ చేసుకొని అమ్ముకున్నారు. ఈ అమ్ముకున్న వారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రిని అవమానపరచకుండా ఆయన కాన్స్టిట్యూషన్లో ఇట్లా అవినీతి జరగకుండా చూడాల్సిందిగా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. ఈ వ్యవసాయదారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సబ్సిడీ వ్యవసాయదారులకు చెందాలి, కానీ ఈ మధ్యన ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు అవి ఎక్కడ కాలేండి, ఎట్లా కాలేండి, ఎవడెత్తుకపోయిండు, సబ్సిడీ ఎక్కడ పోయింది, వీళ్ళు రైతులకు పాస్బుక్లు ఇవ్వలేదు, ఆధార్ కార్డులు ఇవ్వలేదు, ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు, అన్ని ఫీడ్ అయినాయి, అన్ని ప్రింట్ అయితే తీసుకున్నట్టు చూపుతున్నారు. వాళ్ళు దుకాణాల పోతే తీసుకున్నట్టు చూపుతున్నారు. వీరి మీద తగు చర్య తీసుకొని వ్యవసాయదారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్యూచర్లో ఏవో గ్రౌండ్నట్ సీడ్స్ వచ్చినాయి అగ్రోస్ కి, కానీ వచ్చినాయి రైతుల పేర్లు ఎంట్రీ చేసినట్టు ఉన్నాయి, కానీ అది మాకు తెలియదు ఎట్లా జరిగిందో. ఇది పై అధికారులు ఏమంటారు అందరూ ఎట్లా అయిందో ఏంది ఎంకరేజ్ చేసి తెలుసుకోవాలని నేను కోరుకుంటాను. అగ్రోస్ కి పంపరు, అది అక్కడ గవర్నమెంట్ నుంచి ఇట్లా సేల్ పాయింట్ అని ఉంటది, అక్కడికి వస్తుంది ఆ సీడ్ అంతే. అడగలేదు నాకు, మేడం ఇట్లా లిస్ట్ వచ్చింది పేరు అని అడిగిండ్రు అంతే. ఏమన్నా అది నాకు కూడా తెలియదు అని నేను అంతే. ఎందుకంటే అది తీసుకున్న వ్యక్తి నాకు ఏమంటారు దశరథ్ రెడ్డి తాత తీసుకున్నాడు, మేడం సీడ్ వచ్చింది, కానీ అది బాగాలేదమ్మా, అంత కదిరికాయ కదా, మొలకనే మొలవలేదని చాలా మంది ఫార్మర్స్ చెప్పారు. అది తీసుకోలేరు చాలా మంది, అయినా కూడా చెప్పినా కానీ ఆ సీడ్ బాగాలేదు అన్నట్టు. ఇక కొందరేమో ఈసారి ఇట్లా వచ్చింది కదా మంచి సీడ్ వచ్చేటట్టు చెప్పండి అమ్మా అని చెప్పిండ్రు. పోయిన సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో పోయిన యాసంకి మా పేరు మీద రెడ్ గ్రామ్ అనేది సీడ్ రిలీజ్ అయినది సబ్సిడీ కింద. కానీ ఆ రెడ్ గ్రామ్ అనేది నాకు చెప్పలేరు, చేయలేరు, నేను తీసుకోలేదు. కానీ నీకు సబ్సిడీ విత్తనాలు నీకు అందినాయి మరి అని రికార్డు అని ఒకటి లిస్ట్ అవుట్ బయటకు అయింది. మరి దాంట్లో నా పేరు ఉంది. మరి దాంట్లో నేను విత్తనం తీసుకుంటే నన్ను ఒక ఆధార్ కార్డు అడగలే, మరి సెంటర్ వాళ్ళు ఎవరు అడగలే, ఏ డిపార్ట్మెంట్ వచ్చి నన్ను తీసుకుంటే నేను కూడా ఆధార్ కార్డు ఇవ్వలేదు, పాస్బుక్ ఇవ్వలేదు, మరి ఏమి లేదు. కానీ నాకు రికార్డ్ అయింది. మరి దీంట్లో మరి ఎవరు అవినీతి చేసినా నాకు తెలియదు. దాంతోపాటు వేరుశెనగ కూడా అనేది ఒకటి సబ్సిడీ కింద, ఒకటి 50% కింద, ఒకటి 100% కింద రిలీజ్ అయ్యింది. దాంట్లో మా అన్న కొడుకు కార్తీక్ రెడ్డి అని ఆయనకు ల్యాండ్ ఉంది, మరి ఆయనకు కూడా రిలీజ్ అయింది. కానీ ఆయన కూడా మేమంతా అన్నదమ్ములమే కాబట్టి ఆయన కూడా ఎక్కడ వేరుశెనగ వేయలేదు, ఏం తీసుకుంటారు, ఆయన కూడా పాస్బుక్ వేయలేదు. కానీ మరి అవన్నీ పాస్బుక్తో సహా మెన్షన్ మొత్తం, పాస్బుక్ ఆధార్ కార్డుతో సహా మొత్తం మెన్షన్ అయినాయి. అక్కడ లిస్ట్ అవుట్ అయింది, నువ్వు తీసుకున్న సబ్సిడీ అనేది. మరి తీసుకుందా లిస్ట్ అవుట్ ఎట్లా మరి బయటకు వచ్చి ఎట్లా లిస్ట్ అవుట్ అయింది తీసుకున్నట్లు, మరి ఆ సెంటర్ వాళ్ళకు మేము ఏమి కూడా ఆ లిస్ట్ అవుట్ అయింది. మరి ఇదంతా అవినీతి జరిగినప్పుడు అదేవిధంగా మా ఊరు గ్రామంలో మేమిద్దరమే కాదు, ఇంచుమించుగా రెడ్ గ్రామ్లో
మరి వేరుశనగ విత్తనాల్లో కలిసి ఇంచుమించు 60-70 మందికి రికార్డ్ అయ్యి ఉంది. మరి వీరు ఎవ్వరు కూడా, మేము ఒకరేం కాదు, ఎవరు కూడా ఒక విత్తనం అందలేదు, ఎవరు కూడా పాస్బుక్లు ఇవ్వలేదు, ఎవరు కూడా ఆధార్ నెంబర్లు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇచ్చినట్టు పాస్బుక్లు ఇచ్చినట్టు ఆధార్ నెంబర్ ఇచ్చినట్టు వీళ్ళు విత్తనాలు తీసుకున్నట్లు రికార్డ్ అయింది. మరి ఇది ఎవరు చేసిండ్రు? మరి ఆ కరప్షన్ జరిగినట్టు ప్రూఫ్ అవుతుంది. మరి ఇప్పుడు మరి రైతులంతా గగ్గోలు పెట్టుకుంటూ కూర్చోరు. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇదే కాన్స్టిట్యున్సీలో ఈ కుంభకోణం అనేది బయటపడడం జర విడ్డూరంగానే ఉంది. దీని మీద వెంటనే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని సొంతం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే చేసుకొని దీని మీద విజిలెన్స్ చేస్తాడా, సిబిఐ చేస్తాడా, ఈ తొందరనే ఈ రైతులకు కొంచెం ఆ కమిటీ వేసి ఆ నిజ నిజాలు ఏందో రైతులకు చెప్పి దాన్ని ఏందో రైతులకు సమాధానం చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.